ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ 100th స్పెషల్ ఎపిసోడ్ జరుగుతుంది. జబర్దస్త్ వర్సెస్ ఎక్స్ట్రా జబర్దస్త్. వీళ్ళ మధ్య నెక్స్ట్ ఎంటర్టైన్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? జబర్దస్త్ వాళ్ళ ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళ? జబర్దస్తే మా యాంకరం రాబోతుంది. వచ్చి ఏం చేస్తుంది? డాన్స్ పర్ఫార్మెన్స్. లెట్స్ బిగిన్. చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అయినా అందగత్తే అయినా చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కానీ భలే ఉన్నారబ్బా పంజరంలో చిలకలు. ఒకటి ఆల్రెడీ ఎగిరిపోయిన చిలక, ఇంకోటి ఎగరాల్సిన చిలక. నేను రామంతూరుకు మాత్రం మీ హవా, మేము వచ్చిన తర్వాత మాదే హవా. ఇవన్నీ ఓకే. ఈ రామాంతపూర్ ఎవరు? కాదు రష్మి, ఆవిడ డాన్స్ చేస్తున్నంతసేపు ఆది గారు నేను ఆవిడ చూస్తున్నాను, నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు? ఆది గారు ఎలా చూస్తున్నారు కాబట్టి ఆవిడతోనే ఆది గారితో ఒక స్టెప్ ఏం చేద్దాం ఇదే సాంగ్ కి. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే. వాళ్ళు కళ్ళు చెదిరే పర్ఫార్మెన్స్ అడిగారు, కళ్ళు తిరిగే పర్ఫార్మెన్స్. మరి జబర్దస్త్ నుంచి జబర్దస్త్ షో యాంకర్ చేసిన పర్ఫార్మెన్స్ ఇంద్రజ గారికి ఎలా అనిపించింది? Soumya looking very beautiful in half saree. Very nice and you have performed very well. Can we call choreographer? మ్యామ్ బిఫోర్ యువర్ కామెంట్స్, ఇంకా ఇద్దరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి పంపించిస్తే. పంపించొద్దు, చెప్పాలి. చెప్పాలా? ఓకే. ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు, మీ ఇద్దరిని చాలా మిస్ అవుతున్నాం శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరిని ఇక్కడ చూడడం చాలా బాగుంది. అసలు వీళ్ళిద్దరిని ఎంత మిస్ అవుతున్నాం అంటే, అలాగే మీ ఇద్దరిని కూడా మిస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము. రష్మి వదిలేరా, ఎవరి సంస్కారం వాళ్ళది, వాళ్ళు అలాగే మాట్లాడతారు. వదిలేసే మాత్రం దానికి సంస్కారం మరి ఎందుకండి? మీ గురించి అంత మంచిగానే చెప్తుంటే ఎప్పుడు చూసినా ఎందుకు కౌంటర్ వేస్తారు? నాకు అర్థం కాదు. మీరు మమ్మల్ని మిస్ అవుతున్న ఫీల్ సీరియస్గా మేడం, నిజంగా మేము మిస్ అవుతున్నాం. మళ్ళీ ఇలా కలిసి చేయడం 100 ఎపిసోడ్, మళ్ళీ మనం 200 ఎపిసోడ్ కలుసుకుంటున్నారు. అదే లేదండి, హారబుల్ అండి. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్, ఐ ఆల్వేస్ అడోర్ హిమ్, ఐ ఆల్వేస్ సే గుడ్ థింగ్స్ అబౌట్ హిమ్. ఎప్పుడు చూసినా అదే ఉంది. నాకు ఎందుకు అర్థం కాదు, నిజంగా అర్థం కాదు. నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? అసలు ఎక్కడైనా ఆయన హర్ట్ చేస్తున్నానా? నాకైతే అసలు అర్థం కావట్లేదు. అదే ప్రేమ ఆది గారిది. ఎందుకండి అలాంటి ప్రేమ? ఎందుకండి? ఇక్కడ కాదు, ఆయన ముందు కాదండి, ఆయన వెనక కూడా, ఆయన లేనప్పుడు కూడా ఆయన గురించి ఒక్క మాట ఎక్కడ చూసినా ఆయన మిస్ అవుతున్నాను, ఆయన చాలా ఉంటే బాగుంటుందని ఎప్పుడు మంచి మాటలే చెప్తాను. ఎందుకు? వై? ఐ డోంట్ అండర్స్టాండ్.
నాకు నిజంగా అర్థం కావట్లేదు. వీళ్ళ గురించి అసలు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మాస్టర్ గురించి, సాంగ్ గురించి, డాన్సర్స్ గురించి చెప్తే సరిపోతుంది. ఎందుకు ఎప్పుడు చూసినా అలాగే మాట్లాడతారు? ఓకే అది గారు, ఇక ముందు నేనేం చెప్పను, నేను ఏది మాట్లాడను. అడిగితేనే మీ గురించి చెప్తాను, లేకపోతే నేనేం మాట్లాడు. లేదు మ్యామ్, అలా ఏం లేదు. జస్ట్ అందరూ కొంచెం ఫన్. మీకే తెలుసా? మాకు కూడా తెలుసు. వెళ్ళి కూర్చోండి. మరి ఆది గారు, మీ జబర్దస్త్ యాంకర్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి నచ్చింది, అమ్మాయి వేసిన డాన్స్ అన్ని నచ్చింది. సీరియస్ ఇక నుంచి నాకు ఎందుకు ఆ అమ్మాయి ఉంటేనే శ్రీదేవి ముందుకు వెళ్తుంది అనేది నాకు అనిపిస్తుంది. ఫస్ట్ టైం మీరు సౌమ్యాని ఎక్కడ కలిసారు? యాక్చువల్ గా నేను ఈటీవీ 27 years ఆ ఈవెంట్ అప్పుడే కలిసాను ఫస్ట్ టైం. అవును, ఉతికి ఆరేసింది మిమ్మల్ని. ఫస్ట్ టైం నన్ను ఉతికి ఆరేసింది. అలాంటి వాళ్ళని నేను ఉతికి ఆరేయాలని ఎప్పటికైనా ఎలాగైనా ఇలాంటి అమ్మాయి ఉంటే పక్కన భలే ఉంటది అనిపించింది. అయితే నేను ఎందుకు అడ్రండి? అదే నేను అంటున్నాను, నువ్వు ఎందుకు ఇంకెళ్తే ఆ అమ్మాయి చేస్తుందని. మీరు ఫస్ట్ టైం సౌమ్యాని చూసేటప్పుడు ఆమె ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? అది లైట్ పింక్. నాది మాత్రమే కాదు, ఆ రోజు ఏదైనా అమ్మాయి వచ్చారో అన్ని ఏదైనా కలర్ పెట్టుకున్నా అన్ని ఆదికి తెలుసు. లేదు వాళ్ళ ఏం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని గుర్తుపెట్టుకున్నా కానీ వాళ్ళ కలర్ సెట్ బట్టలు ఏం గుర్తుపెట్టుకోవాలి. సరే బై, నెక్స్ట్ ఏంటి? ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనిపిస్తుంది, అదైతే షూర్. చాలా మంది అమ్మాయి చాలా బాగున్నారు కదా. ఇప్పుడు వర్ష ఉన్నారు, రష్మి గారు ఉన్నారు. వాళ్ళందరిలో లేని ఫీల్ ఏదో నిన్ను చూసినప్పుడు వచ్చిందమ్మా. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ. రష్మి 9 ఏళ్ళైనా మీది బోర్ కొట్టలేదు. 9 నిమిషాలకి ఇది చాలా బోర్ కొడుతుందిరా. మీకేమనిపిస్తుంది? అన్ని అమ్మాయి దగ్గర మ్యూజికల్ చైర్ ఆడతారు, కన్నింగ్ కొరియోగ్రాఫర్ అని బాగా తెలుసు. మరి మ్యూజికల్ చైర్ ఆపేస్తే ఓకేనా? ఎవరు ఇవరా? ఎవరు మ్యూజికల్ చైర్ ఆపారు, అందుకే ఇప్పటి వరకు మ్యారేజ్ చేసుకోలేదు. ఒరే, నా మ్యూజికల్ చైర్ కి నా మ్యారేజ్ కి ఏంట్రా సంబంధం? ఆ రోజు చూశాను, ఆ మ్యూజిక్ ఆపైంది, చైర్ ఖాళీగా ఉంది, కిందగా పడిపోతున్నారు. ఆ అమ్మాయి మీరు కిందగా పడిపోతుంది. సౌమ్య, ఆయన ఏమేమి చేస్తున్నారని చూస్తున్నారా మీరు? ఏమేమంటే మేడం, స్టేజ్ మీద ఏమేం చేస్తారో చూశాను, బ్యాక్ స్టేజ్ మీద ఏమేం చేస్తారో చూడలేదు. ఇంతకీ ఏమంటారు సౌమ్య, పెళ్లి అవుతుంది అంటారా? ఆది గారికి పెళ్లి డౌటే, పెళ్లి డౌటే. మొత్తానికి ఆ కొత్త జబర్దస్త్ యాంకర్ సౌమ్య చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం అందరికి ప్లస్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. దట్ వాస్ సింప్లీ వెరీ గ్రేస్ఫుల్. వన్స్ అగైన్ వెల్ డన్ అండ్ కంగ్రాచులేషన్స్. నా వైపు నుంచి ఆఫీషియల్లీ